బాబా ఈరోజు మురళిలో ఆత్మిక అభ్యాసాన్ని పక్కా చేసుకోవాలి అన్నారు. ఆత్మ భృకుటి సింహాసనాధికారిగా అకాలమూర్తుడిగా ఉంది. పదే పదే స్వయాన్ని ఈ స్వరూపంలో చూడాలి. ఎదుటి వారిని కూడా ఆత్మిక రూపంలో చూడాలి. మరి బాబా పరిచయాన్ని చాలా నషాగా సంతోషంగా వినిపించాలి. కానీ కొందరు పిల్లలు బాబా పరిచయం ఇవ్వడం చాలా కష్టమని భావిస్తూ ఉంటారు. తండ్రిని యథార్థంగా గుర్తిస్తే తండ్రి పరిచయం ఇవ్వడం చాలా సులభము అన్నారు. అలాగే బాబా ఈరోజు కర్మల గుహ్య గతిని వినిపించారు. కర్మ అకర్మ వికర్మ యొక్క గతులను తెలుసుకొని మీరు శ్రేష్ఠ కర్మలే చెయ్యాలి అని. ఇది 21 सितंबर మురళి. मीठे बच्चे, बाप कल्प कल्प आकर तुम बच्चों को अपना परिचय देते हैं. तुम्हें भी सबको बाप का यथार्थ परिचय देना है. మధురమైన పిల్లలు, బాబా కల్పకల్పము వచ్చి పిల్లలకు తన పరిచయాన్ని ఇస్తారు. మీరు కూడా అందరికీ బాబా యొక్క యథార్థమైన పరిచయాన్ని ఇవ్వాలి. కల్పకల్పం బాబా వచ్చి పిల్లలకి తన యథార్థమైన పరిచయాన్ని ఇస్తారు. మనం కూడా అందరికీ బాబా యొక్క యథార్థ పరిచయాన్ని ఇవ్వాలి. ప్రశ్న, बच्चों के किस प्रश्न को सुनकर बाप भी वंडर खाते हैं? పిల్లల యొక్క ఎటువంటి ప్రశ్నను విన్నప్పుడు బాబా కూడా ఆశ్చర్యపోతారు. జవాబు, बच्चे कहते हैं बाबा आपका परिचय देना बहुत मुश्किल है. పిల్లలు అంటారు, బాబా మీ పరిచయం ఇవ్వడం కొంచెం కష్టమే అని. हम आपका परिचय कैसे दे? మేము మీ పరిచయాన్ని ఎలా ఇవ్వాలి? यह प्रश्न सुनकर बाप को भी वंडर लगता है. ఈ ప్రశ్న విన్నప్పుడు బాబాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. जब तुम्हें बाप ने अपना परिचय दिया है तो तुम भी दूसरों को दे सकते हो. इसमें मुश्किलात की बात ही नहीं. ఎప్పుడైతే తండ్రి మీకు తన పరిచయాన్ని ఇచ్చారో అప్పుడు మీరు కూడా ఇతరులకు వారి పరిచయాన్ని ఇవ్వగలుగుతారు. ఇందులో కష్టతరమైన విషయం ఏదీ లేదు. ఏదో బహుత్ సహజ్ హై. ఇదైతే చాలా సహజం. हम सब आत्माएं निराकार है तो जरूर उनका बाप भी निराकार होगा. మనమందరం ఆత్మలం నిరాకారులుగా ఉన్నాం. మరి నిరాకారి ఆత్మకు తండ్రి కూడా నిరాకారుడిగానే ఉంటారు కదా. కాబట్టి బాబా పరిచయాన్ని ఇవ్వాలి అంటే ముందు మనం నిరాకారి ఆత్మిక రూపంలో ఉంటూ ఎదుటి వారిని కూడా ఆత్మగా చూస్తూ పరిచయం ఇవ్వాలి. వారికి మీరు కూడా ఒక ఆత్మ అనే విషయాన్ని చెప్పాలి. అప్పుడు అడగవచ్చు, ఆత్మకు తండ్రి, శరీరానికి తండ్రి ఇద్దరు ఉన్నారు కదా. ఆత్మకు తండ్రి పరమాత్మ, శరీరానికి తండ్రి దేహదారి జన్మనిచ్చిన తండ్రి అని ఇలా బాబా పరిచయాన్ని సులభంగా చెప్పవచ్చు. దుఃఖం వచ్చినప్పుడు మీరు ఏ తండ్రిని జ్ఞాపకం చేస్తారు అని అడుగుతూ కూడా చెప్పవచ్చు. అంతేగాని పిల్లలు అలా బాబా మీ పరిచయం ఇవ్వడం కష్టమవుతుంది అంటే బాబాకి ఎలా అనిపిస్తుంది? అస్సలు అలా ఎప్పుడు కూడా అనకూడదు. మనం చాలా దేహాభిమానంలో నిండుగా కూరుకుపోయి ఉన్నప్పుడు బాబా ఈ సృష్టిపైన అవతరించి మనకి తన పరిచయాన్ని, మన పరిచయాన్ని ఇచ్చారు. మరి మనకు అర్థమైంది కదా. మరి అలాగే మనం కూడా ఇతరులకు, దేహాభిమానంలో ఉన్న వారికైనా ఎలాంటి వికారీలకైనా బాబా పరిచయాన్ని ఇవ్వవచ్చు. శివబాబా ఎలాంటి స్థితిలో ఇచ్చారో మనం కూడా అలాంటి స్థితిలో అందరికీ ఇవ్వాలి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు అర్థమవుతుంది బేహద్ తండ్రి వద్ద మేము కూర్చున్నాము అని. ఇది మీకు తెలుసు కదా. అనంతమైన తండ్రి ఈ రథంలోనే వస్తారు. ఎప్పుడైతే బాప్ దాదా అంటారో అప్పుడు మీకు అర్థమవుతుంది శివబాబా ఈ శరీరం అనే రథంలో కూర్చున్నారు, వారి పరిచయం ఇస్తున్నారు అని. పిల్లలకి తెలుసు వారు మా తండ్రి అని. తండ్రి సలహానిస్తున్నారు. ఆత్మిక తండ్రిని జ్ఞాపకం చేయండి, అప్పుడు పాపాలు భస్మం అవుతాయి అని. దీనిని యోగ అగ్ని అంటారు.
ఇప్పుడు మీకు తండ్రి యొక్క పరిచయం లభించింది, మీరు తండ్రిని గుర్తిస్తున్నారు. तो ऐसे कभी थोड़े ही कहेंगे कि बाप का परिचय दूसरों को कैसे दे. మరి తండ్రి పరిచయం ఇవ్వగలిగినప్పుడు, తండ్రిని గుర్తించినప్పుడు మీరు ఇతరులకు నేను ఇవ్వలేకపోతున్నాను బాబా, మీ పరిచయం ఎలా ఇవ్వాలి అని అంటారా? అనకూడదు. మీరు కూడా అనంతమైన తండ్రి యొక్క పరిచయాన్ని తప్పనిసరిగా ఇవ్వగలుగుతారు. పరిచయం ఎలా ఇవ్వాలి అనే ప్రశ్నే ఉత్పన్నం అవ్వదు. మీరు తండ్రిని తెలుసుకున్నారు కదా, అలాగే మీరు ఇతరులకు కూడా తెలియచేయవచ్చు. మీకు ఏది అర్థమైందో అది మీరు ఇతరులకి తప్పనిసరిగా చెప్పగలుగుతారు. మరి ఆత్మకైతే తండ్రి ఒక్కరే ఉంటారు, ఇందులో కన్ఫ్యూజన్ విషయమే లేదు. శరీరాలకైతే తల్లి తండ్రి వేరువేరుగా ఉంటారు, అందరికీ వేరువేరుగా ఉంటారు. కానీ ఆత్మకు తల్లి తండ్రి సర్వ సంబంధాలు ఒక్క పరమాత్మయే. జంతువులు కూడా సైగ చేస్తే అర్థం చేసుకుంటాయి, నేను ఫలానా వారి సంతానాన్ని అని. మరి మీకు కూడా తెలియచేయాలి కదా, మీరు కూడా తెలియజేయడం రావాలి కదా. అందరాత్మలకి తండ్రి శివబాబా అని చెప్పడం రావాలి. మనం ఆత్మలం, ఇప్పుడు శరీరాలలో ప్రవేశించి ఉన్నాం. బాబా ఎలా అర్థం చేయించారో ఆత్మ అకాల మూర్తి అని, ఆ రూపంలో పిల్లలు ఎవరిని చూడట్లేదు. బాబా అకాలమూర్తుడు అంటే పిల్లలందరూ కూడా ఎలా ఉన్నారు? అకాలమూర్తి ఆత్మలుగానే ఉన్నారు, కానీ శరీరాల్లో ఉన్నారు. మనం ఆత్మిక రూపంలో ఉంటూ ఎదుటి వారిని ఆత్మగా చూస్తూ పరమాత్మ తండ్రి పరిచయం ఇవ్వాలి. మరి పరమాత్ముడు అకాలమూర్తుడు అంటే శరీర ఆకారమే లేదు అని మాత్రం కాదు. పిల్లలు పరిచయం సింపుల్గా ఇవ్వండి అంటున్నారు. ఆత్మలందరికీ ఒక్కరే నిరాకారుడైన తండ్రి ఉన్నారు. మనమందరం వారి పిల్లలం, సోదరులం, తండ్రి యొక్క సంతానం. తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది, ఇది కూడా తెలుసు. ऐसा कोई बच्चा इस दुनिया में नहीं होगा जो बाप को और उनकी रचना को ना जानता हो. ఈ ప్రపంచంలో తండ్రి ఎవరో, తండ్రికి సంతానంగా ఎవరున్నారో, తండ్రి రచన ఏంటో తెలియని వారు ఎవరు ఉండకపోవచ్చు అంటున్నారు. తండ్రి వద్ద ఏం ప్రాపర్టీ ఉంది, ఇదైతే అందరికీ తెలుసు కదా. ఇది ఉన్నదే ఇక్కడ ఆత్మలు పరమాత్ముని యొక్క మేళ, ఇద్దరి మిలనం జరుగుతుంది. ఇది కళ్యాణకారి మేళ, అంటే కళ్యాణకారి మిలనము. బాబా ఉన్నదే కళ్యాణకారి, బహుత్ కళ్యాణ్ కర్తే హే, అందరి కళ్యాణం చాలా బాగా చేస్తున్నారు. बाप को पहचानने से समझते हो, बेहद के बाप से हमको बेहद का वर्षा मिलता है. తండ్రిని గుర్తించడంతో మీకు అర్థమవుతుంది, అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం మాకు లభిస్తుంది అని. वह जो सन्यासी गुरु होते हैं उनके शिष्यों को गुरु के वर्षे का मालूम नहीं रहता है. ఎవరైతే సన్యాసి గురువులు ఉంటారో వారి శిష్యులకు గురువు నుండి లభించే వారసత్వం ఏమిటో తెలియకపోవచ్చు. గురువు వద్ద ఏం ఆస్తిపాస్తులు ఉన్నాయి అది శిష్యులకు తెలిసి ఉండదు. మీ బుద్ధిలోనైతే శివబాబా ఎవరు, శివబాబా దగ్గర ఏం ప్రాపర్టీ ఉంది, దాన్ని మనకి ఎలా ఇస్తున్నారు, మొత్తం అన్ని విషయాలు తెలుసు. పిల్లలకి అనంతమైన తండ్రి వద్ద ఉన్నటువంటి ఆస్తి గురించి తెలిసిపోయింది. విశ్వరాజ్యం, స్వర్గం, ఇది బాబా దగ్గర ఉన్న ప్రాపర్టీ. ఈ విషయాలు మీకు తప్ప ఇంకెవ్వరికి తెలియదు, ఎవరి బుద్ధిలోనూ లేవు. లౌకిక తండ్రి వద్ద ఏం ఆస్తి ఉంది, అదేమైనా పెద్ద గొప్పగా చెప్పుకోదగినంత ఏమీ లేదు కదా. అది చాలా చిన్నగా ఉంటుంది, కొద్దిగానే ఉంటుంది, అది పిల్లలకు తెలుస్తుంది. ఇప్పుడు మీరంటారు మేము జీవించి ఉండగా పారలౌకిక తండ్రి యొక్క సంతానంగా అయ్యాం, మరి వారి నుండి ఏం లభిస్తుంది అనేది మీకు తెలుసు. మనం ఇంతకుముందు శూద్ర కులానికి చెందిన వారిగా ఉండేది, ఇప్పుడు బ్రాహ్మణ కులంలోకి వచ్చేసాం. ఈ నాలెడ్జ్ ఉంది, బాబా బ్రహ్మ తనువులోనే వస్తారు అని. వీరిని ప్రజాపిత బ్రహ్మ అంటారు, వారిని శివ అంటారు. సర్వ ఆత్మలకు తండ్రి.
ప్రజాపిత బ్రహ్మను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటారు. ఇప్పుడు మనం వారికి పిల్లలుగా అయ్యాం. శివబాబా కోసం ఏమంటారు? హాజిరా హజూర్ అంటారు. అంటే ఎటు చూసినా నీవే, అంతటా నీ రూపమే ఉంది అంటారు. ఇంకా ఏమంటారు? జానీ జాననహార్ అంటే అంతర్యామి, అందరి మనసుల్లో ఏముందో అన్ని క్షణ క్షణం మనం ఏం ఆలోచిస్తున్నామో అన్నీ తెలుసు అంటారు. ఇది కూడా మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఎలా బాబా రచన యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని ఇస్తున్నారు అనేది. వారు సర్వ ఆత్మలకు తండ్రి. వారిని నామరూపాలకు అతీతుడు అని చెప్పటం ఇది పచ్చి అబద్ధం. వారికి నామం ఉంది, రూపము ఉంది. చూడండి, నామము రూపము లేకపోతే భగవంతునికి అన్ని పేర్లు ఎలా పెడతారు? శివుడికి ఎన్ని పేర్లు ఉన్నాయి? ఎన్ని రకాల లింగాలను తయారు చేస్తారో, ఎన్ని చోట్ల లింగాలు ఉన్నాయో అన్ని పేర్లు కూడా పెట్టేశారు. అలాగే శివుడి యొక్క రూపానికి ఎంత మహిమ ఉంది. సత్యం, శివం, సుందరం అంటారు. రూపమే లేకపోతే సుందరం అనే మహిమ ఎలా జరిగేది? అందుకే బాబా అంటున్నారు అది పూర్తి అబద్ధం, నామరూపాలు లేవు అని చెప్పటం. రాత్రిని కూడా జరుపుతున్నారు, జయంతి అని అంటారు. మరి జయంతి అయితే నార్మల్గా మనుషులది జరుపుతూ ఉంటారు, కానీ శివుడిది రాత్రి అని అంటారు. పిల్లలకు అర్థమవుతుంది రాత్రి అని దేన్ని అంటున్నారు. శివబాబా యొక్క అవతరణను రాత్రి అంటున్నారు. రాత్రి సమయంలో ఘోరమైన అంధకారం ఉంటుంది, అజ్ఞాన అంధకారం కదా. జ్ఞాన సూర్యుడు ఉదయించగానే అజ్ఞాన అంధకారం వినాశనమైంది అంటారు. ఇప్పుడు పాడుతున్నారే కానీ ఎవరికి అర్థమైతే తెలియదు. సూర్యుడెవరు, ఎలా ఉదయించాడు, ఇది ఎవరికి తెలియదు అంటున్నారు. బాబా అర్థం చేయిస్తున్నారు. జ్ఞాన సూర్యుడు అని జ్ఞాన సాగరుడినే అంటారు. అనంతమైన తండ్రి జ్ఞాన సాగరుడిగా ఉన్నారు. సన్యాసీలు, గురువులు, గోసాయిలు వీళ్ళందరికీ కూడా వాళ్ళ శిష్యులు ఉంటారు. వారి శిష్యుల పైన వారికి సంపూర్ణ అధికారం ఉన్నట్టుగా భావిస్తారు. అదంతా భక్తి. చాలా వేద శాస్త్రాలను చదువుకొని విద్వాంసులుగా అవుతారు. మరి బాబా ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. దీనినే ఆత్మ పరమాత్మ యొక్క మేళ అంటారు. మీరు అర్థం చేసుకుంటున్నారు బాబా ఈ రథంలో వచ్చారు అని. దీనినే మిలన్ మేళ అంటారు. అంటే మిలనం యొక్క మేళ. మేళ అంటే జాతర అని అర్థం. మిలనం, ఇద్దరు కలుసుకుంటున్నారు, ఆత్మ పరమాత్మ కలుసుకునేటువంటి సంగమం అది. ఎప్పుడైతే మనం ఇంటికి వెళ్తామో అది కూడా మేళ అని అంటారు. ఇక్కడ తండ్రి స్వయంగా కూర్చొని చదివిస్తూ ఉన్నారు. వారే మనకి ఫాదర్, టీచర్ కూడా. ఈ ఒక్క పాయింట్ మంచి రీతిగా ధారణ చేసుకోండి, మర్చిపోకండి. ఇప్పుడు బాబా అయితే నిరాకారుడు, వారికి తన శరీరమే లేదు అని చెప్పి అలాగే అదృశ్యంగా ఉండి మనకి జ్ఞానాన్ని వినిపిస్తారా? లేదు, ఒక శరీరంలో ప్రవేశించాల్సి వస్తుంది. వారు స్వయమే చెప్తున్నారు, నేను ప్రకృతి ఆధారాన్ని తీసుకుంటాను, లేకపోతే నేను ఎలా మాట్లాడాను? మరి శరీరం లేకుండా మాట్లాడితే మనకు అర్థమవుతుందా? శివబాబా మాటలు అర్థం అవ్వవు కదా. మరి బాబా ఈ తనువులో వచ్చేది పిల్లలందరికీ సన్ముఖంగా కలుసుకొని జ్ఞానాన్ని వినిపించడానికి. ఇతడి పేరు బ్రహ్మ అని పెట్టారు. మనం శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యాం కాబట్టి పేరు మారాలి. అందుకే బ్రహ్మ బాబాకు ఫస్ట్ శివబాబా పేరు మార్చారు. అంతకుముందు దాదా లేఖరాజుగా పిలువబడే వ్యక్తి తర్వాత శివబాబా ప్రవేశించాక ఏమయ్యారు? ప్రజాపిత బ్రహ్మగా. మరి పేరైతే మీ అందరికీ కూడా పెట్టడం జరిగింది. దాదీలు ఎవరైతే మొదట యజ్ఞ స్థాపన సమయంలో వచ్చారో వాళ్ళందరికీ పేర్లు పెట్టారు బాబా. కానీ అందులో కూడా చూస్తే తర్వాత కాలంలో కొందరు వెళ్ళిపోయారు. అందుకే బ్రాహ్మణుల మాల తయారవ్వదు అని బాబా అంటారు. భక్తమాల మరియు రుద్రమాల యొక్క మహిమ బాగా ఉంది, బ్రాహ్మణుల మాల మాత్రం లేదు. విష్ణుమాలలోకి
మీరు ఇప్పుడు వెళ్తున్నారు. సూక్ష్మవతనంలో విష్ణువుకి 4 భుజాలను చూపించారు. 2 భుజాలు లక్ష్మీదేవివి, 2 భుజాలు శ్రీనారాయణుడివి. బాబా అర్థం చేయిస్తున్నారు, నేను చాకలివాడిని కూడా. నేను యోగ బలంతో ఆత్మలందరినీ క్లీన్ చేస్తున్నాను, వాష్ చేస్తున్నాను, ఆత్మలందరినీ శుద్ధంగా చేస్తున్నాను. అయినా కూడా వికారాలలోకి పడిపోయి మళ్ళీ పిల్లలు తన అలంకరణను పూర్తిగా చెడిపేసుకుంటారు. బాబా వచ్చేదే అందరినీ శుద్ధంగా తయారు చేయటానికి. ఆత్మలందరినీ వచ్చి బాబా శుద్ధంగా చేస్తారు. ఆత్మలని వచ్చి బాబా జ్ఞానం ఇచ్చి శుద్ధంగా చేస్తారు. ఆత్మలకి నేర్పిస్తున్నారు కూడా. మరి నేర్పించేవాడైతే తప్పనిసరిగా కావాలి కదా. అందరూ పిలుస్తూ ఉన్నారు భగవంతుణ్ణి, వచ్చి పావనంగా చెయ్యండి అంటున్నారు. మరి వస్త్రం కూడా ఎంత మురికిగా అయిపోయింది అంటే ఆ వస్త్రాన్ని ఇంకా చాకలి వాడికే అప్పగించాల్సి వస్తుంది. బాగా మురికి బాగా చేరిందంటే ఏం చేస్తారు, ఇంకా చాకలి వాళ్ళకి ఇచ్చేసి దీన్ని క్లీన్ చేసి తీసుకురండి అంటారు. మరి బాబా కూడా దీన్ని బాగా వాష్ చేస్తున్నారు. ఆత్మని జ్ఞానంతో యోగ బలంతో శుద్ధంగా తయారు చేస్తున్నారు. మీరు పిలిచారు కదా, హే పతిత పావన తండ్రి వచ్చి పావనం చేయండి అన్నారు. ఆత్మ పావనంగా అవుతే శరీరం కూడా పావనమైనది లభిస్తుంది. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మంచి శరీరం ఇవ్వండి బాబా అని. మీరు ఆత్మను పావనంగా చేసుకోండి పిల్లలు, దానంతట అదే మీకు ప్రకృతి మంచి తత్వాలతో శరీరాన్ని నిర్మాణం చేసి ఇస్తుంది, పావనమైన శరీరం లభిస్తుంది అంటారు. మరి మొట్టమొదటి ముఖ్యమైన విషయము తండ్రి పరిచయాన్ని ఇవ్వటం. తండ్రి పరిచయం ఎలా ఇవ్వాలి అని పిల్లలు అడుగుతారు. అదో ప్రశ్న. బాబా అంటారు, మీ తండ్రి ఎవరు అనేది మీకు అర్థమైన తర్వాత ఇతరులకి చెప్పలేరా? ఎందుకంటే శివబాబా వాళ్ళకు కూడా తండ్రి కదా, అందరికీ తండ్రి కదా. మీరు తండ్రి పరిచయాన్ని తీసుకున్నారు, అందుకే మీరు ఇక్కడికి వచ్చారు. బాబా వద్దకు వస్తారు. తండ్రి ఎక్కడున్నారు? బాబాను కలుసుకునేందుకు వచ్చినప్పుడు తండ్రి ఎక్కడ కనిపిస్తారు మనకి? ఎవరి ద్వారా కలుసుకుంటాం? ఈ రథం ద్వారా. అంటే బ్రహ్మ శరీరంలో శివబాబా ఉన్నారు. ఇది అకాల తఖ్త్ అంటే అకాల సింహాసనము అంటున్నారు. బ్రహ్మ బాబా యొక్క బ్రుకుటి. తుమ్ ఆత్మ భీ అకాల మూర్తి హో. అవనర్ మీరు ఆత్మలందరూ కూడా అకాల మూర్తులే. ये सब तुम्हारे तख्त है. ఇవన్నీ మీ సింహాసనాలు అంటున్నారు. శరీరాలలో ఆత్మలు ఉన్నాయి. జిస్ పర్ తుమ్ ఆత్మయే విరాజమాన్ హో. ఈ బ్రుకుట్లో మీరందరు ఆత్మలు ఎవరికి వారు విరాజమానమై ఉన్నారు. వహతో అకాల్ తఖ్త్ జడ్ హో గయానా. మరి ఏదైతే సిక్కు మతస్థులు అకాల్ తఖ్త్ అని చూపిస్తారో ఆ అకాల సింహాసనము అది జడమైనది కదా. మీకు తెలుసు నేను ఆత్మను అకాల మూర్తుడను, అనగా నిరాకారిగా ఉన్నాను, నాకు సాకార రూపము లేదు అని. ఆత్మ అవినాశి. ఆత్మ ఎప్పుడూ వినాశనం అవ్వదు. ఒక శరీరాన్ని విడిచిపెట్టి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. ఆత్మ యొక్క పాత్ర కూడా అవినాశిగా ఇమిడి ఉంది. ఖచ్చితంగా 5000 సంవత్సరాల పూర్వము మనది ఇలాంటి పాత్రే ఉండేది. 1 సంవత్ సే హమ్ యహా పాట్ బజానే ఘర్ సే ఆతే హై. బాబా అన్నారు, కరెక్ట్ డేట్ కూడా చెప్తున్నారు. 111 ఈ సంవత్సరంలో అంటే 1వ తారీఖు 1వ నెల అంటే మొదటి నెల మొదటి సంవత్సరం మీరు క్రిందకు వస్తారు పాత్ర వహించడానికి కొత్త ప్రపంచంలో. అంటే అప్పటి నుండి ఇంకా కొత్త ప్రపంచం పూర్తిగా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 5000 సంవత్సరాల యొక్క చక్రం ఇది. వాళ్ళేమో లక్షల సంవత్సరాలు అనేసారు. అందుకే కొన్ని సంవత్సరాల గురించి కొంచెం కన్ఫ్యూజన్లోకి వస్తూ ఉంటారు. కొద్ది సంవత్సరాలే అని చెప్పడంతో వాళ్ళు ఆలోచిస్తారు, లక్షలు ఎక్కడ 5000 ఎక్కడ, ఇంత డిఫరెన్సా అని అనుకుంటారు. పిల్లలు మీరెప్పుడు కూడా తండ్రి పరిచయాన్ని ఎలా ఇవ్వాలి అని అనకూడదు.
ఇలాంటి ప్రశ్నలు వింటే బాబాకు ఆశ్చర్యం కలుగుతుంది. అరే, మీరు తండ్రి వారిగా అయ్యారు కదా, అయినా తండ్రి పరిచయాన్ని ఇవ్వలేరా? బాబా ఇలా అడుగుతారు. మీరందరూ ఆత్మలు, మీ అందరికీ నేను తండ్రిని, సర్వుల సద్గతిని చేసేవారు. మరి సద్గతి ఎప్పుడు చేస్తారు? ఇది కూడా ఇప్పుడు మీకే తెలిసింది. కల్పం యొక్క సంగమ యుగంలో వచ్చి బాబా సర్వుల సద్గతి చేస్తారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది, ఈ 40,000 సంవత్సరాలు గడిచిపోయాక కానీ అప్పుడే కానీ సృష్టిలో ఏదైనా మార్పు వస్తుంది, ఈ కలియుగం పోతుంది అని అనుకుంటున్నారు. ఇంకా భగవంతుని గురించి ఏం చెప్తారంటే నామరూపాలకు అతీతుడు అని అంటారు. ఇప్పుడు నామరూపాలకు అతీతంగా ఏ వస్తువైనా ఉంటుందా? అసలు దేన్నైనా నామం లేదు రూపం లేదు అనడానికి ఉందా? లేదు. రాయి రప్పకు కూడా పేరుంది. మరి బాబా అంటారు, నాకెందుకు ఉండదు? నేనైతే మొత్తం సృష్టికి తండ్రిని కదా. మధురాతి మధురమైన పిల్లలు, మీరిక్కడికి వచ్చారు తండ్రిని కలుసుకునేందుకు, తండ్రి వద్దకు వచ్చారు. బాపీ జాంతే హే కిత్నే డేర్ బచ్చే హే. బాబాకు కూడా తెలుసు ఎంతమంది పిల్లలు ఉన్నారు. పిల్లలు ఇప్పుడు హద్దు బేహద్దు రెండిటికి అతీతంగా వెళ్ళాలి. హద్దుకు కూడా దూరం అవ్వాలి, అనంతమైన దానికి కూడా దూరంగా వెళ్తారు. మీరు పిల్లలు చూస్తూ ఉన్నారు, తెలుసుకున్నారు. బాబా మా అందరినీ తీసుకెళ్ళడానికే వచ్చారు అని. సత్యుగంలో చాలా కొద్ది మందే ఉంటారు. ఇవన్నీ ఎంత క్లియర్గా ఉన్నాయి విషయాలు. అందుకే చిత్రాల పైన అర్థం చేయించడం జరుగుతుంది. నాలెడ్జ్ అయితే చాలా సహజం, ఇక స్మృతి యాత్ర కోసమే సమయం పడుతుంది. ఇలా తండ్రిని ఎప్పుడు మర్చిపోకూడదు. ఇంత గొప్ప తండ్రిని అస్సలు మర్చిపోకూడదు. బాబా అంటారు, నిరంతరం నా స్మృతిలో ఉండండి, అప్పుడు మీరు పావనమైపోతారు. నేను వచ్చిందే పతితులను పావనంగా చేయటానికి. మీరు అకాలమూర్తి ఆత్మలు, మీ అందరికీ మీ సింహాసనాలు ఉన్నాయి, వాటిపైనే మీరు విరాజమానమై ఉన్నారు. శివబాబా మాత్రం ఈ సింహాసనాన్ని కూడా లోన్గా తీసుకున్నారు. మరి భాగ్యశాలి రథం ఇతనిది. ఈ బ్రహ్మ శరీరంలో శివబాబా ప్రవేశించారు. కొందరు అంటారు, ఈ పరమాత్మునికి నామరూపాలు ఉండవు కదా అని. అదెలా సాధ్యం? మరి వారిని పిలుస్తున్నారు, మహిమ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వారికి ఒక ఆకారం ఉంది, రూపం ఉంది అని కదా. నామమే లేని వాళ్ళని ఎలా పిలుస్తారు? ఏయ్ ఓయ్ అంటారా? ఎలా పిలుస్తారు భగవంతుణ్ణి? ఆయనకి పేరే లేకపోతే పిలవడం కూడా కష్టం కదా. భగవాన్ అంటున్నారు అంటే కూడా అది కూడా పేరే కదా. కానీ అసలు ఏ నామం ఉండదు, రూపం ఉండదు అని అంటారు. కానీ బాబా అంటున్నారు, అలాంటి వస్తువులు ఏమీ ఎక్కడ ఉండవు. శూన్యంగా ఉన్న ప్రదేశాన్ని కూడా మనం ఆకాశం అంటున్నాం. దానికి కూడా పేరు ఉంది కదా. అలా మరి శివబాబాకి ఎందుకు ఉండదు పేరు? తెలియదు మనుషులకు. తెలియని కారణంగా తెలియదు అనక లేదు అని చెప్పేస్తున్నారు. తమో ప్రధానంగా ఉన్న కారణంగా ఏమీ అర్థం చేసుకోవటం లేదు. బాబా అర్థం చేయిస్తున్నారు. మధురాతి మధురమైన పిల్లలు, ఇన్ని 84 లక్షల యోనులైతే ఎవ్వరివి ఉండవు. అన్ని యోనుల జన్మలు ఉండవు. 84 జన్మలే. పునర్జన్మలు అందరివి ఉంటాయి. ऐसे थोड़े ही ब्रह्म में जाकर लीन होंगे व मोक्ष को पाएंगे. అలా ఊరికే ఒక్క జన్మ తీసుకొని సాధన చేసి బ్రహ్మతత్వంలో వెళ్ళి లీనమైపోతారా? మోక్షాన్ని పొందుతారా? ఎవ్వరూ పొందరు. మళ్ళీ మళ్ళీ ఇక్కడే జన్మలు తీసుకుంటూ ఉంటారు. ఇది తయారవుతున్నటువంటి డ్రామా. ఏక్ భీ కమ్ జాస్తి నహీ హో సక్తా. ఒక్కటి కూడా ఇక్కడ ఈ డ్రామాలో తక్కువ ఎక్కువ జరగదు. ఇది అనాది అవినాశి డ్రామా. చిన్న చిన్న డ్రామాలు నాటకాలు ఎన్నో తయారు చేస్తూ ఉంటారు, అవన్నీ వినాశి. ఇప్పుడైతే మీరు పిల్లలు బేహద్దులో నిలబడి ఉన్నారు, మీకు ఈ జ్ఞానం లభించింది. మేము 84 జన్మలు ఎలా తీసుకుంటాము అని.
ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు. ఇంతకుముందు అయితే మీకు ఇవేవి తెలియదు, ఋషులు మునులు కూడా మాకేమీ తెలియదు అని అనేవారు. బాబా వచ్చింది సంగమ యుగంలో ఈ పాత ప్రపంచాన్ని పరివర్తన చేసేందుకు వచ్చారు. బ్రహ్మ ద్వారా నూతన ప్రపంచం యొక్క స్థాపన తిరిగి చేస్తున్నారు, అంటే మళ్ళీ జరుగుతుంది. వాళ్ళేమో లక్షల సంవత్సరాలని అనేస్తారు, ఎవ్వరికీ అసలు ఇవి గుర్తే ఉండవు. లక్షల సంవత్సరాలంటే ఎలా గుర్తుంటుంది? మహాప్రలయం అని కూడా చెప్తారు, అసలు అది కూడా ఉండదు అంటున్నారు బాబా. బాబా రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. మీరు దీనితో రాజ్యాన్ని పొందుతారు, ఇందులో సంశయం విషయమే లేదు. నిజమేనా? నిజంగా రాజ్యం పొందుతామా? బాబా అంటున్నారు, నాకు డౌట్ వస్తుంది అనుకుంటారు కొందరు. ఖచ్చితంగా మీరు రాజ్యాన్ని పొందుతారు. మీరు పిల్లలే మొట్టమొదటి నంబర్లో అందరికంటే బాబాకు ప్రియమైనటువంటి వారు. ఆ తర్వాత నెక్స్ట్ ప్రియమైనటువంటి వారు శ్రీకృష్ణుడు. ఫస్ట్ ప్రియమైన వారు ఎవరు? మనం అంటున్నారు బాబా. మనం అందరం బాబాకి ఫస్ట్ చాలా ప్రియమైనటువంటి వారిని. ఆ తర్వాత శ్రీకృష్ణుడు అంటున్నారు. మీకు తెలుసు, శ్రీకృష్ణుడైతే స్వర్గం యొక్క రాకుమారుడు, స్వర్గానికి యువరాజు. మరి అక్కడ నెంబర్ 1. వారి 84 జన్మలు తీసుకుంటారు. వారి అంతిమ జన్మలోనే నేను ప్రవేశిస్తాను. ఇప్పుడు మిమ్మల్ని పతితుల నుండి పావనంగా చేస్తున్నాను. పతిత పావనుడు తండ్రి. నీటి నదులు ఏమైనా పావనం చేయగలుగుతాయా? లేదు. ఈ నదులైతే సత్యయుగంలో కూడా ఉండేవి. అక్కడ నీరు చాలా శుద్ధంగా ఉంటుంది, చెత్త చెదారం ఏమీ ఉండదు. ఇక్కడైతే నదుల్లో ఎంత చెత్త చెదారం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కొన్ని దేశాల్లో నదులను చాలా శుభ్రంగా ఉంచుతారు. నదిని నదిగా భావించేటువంటి వారు నదిని చాలా శుభ్రంగా ఉంచుతున్నారు. నదిని దేవతగా భావించేవారు నదిని పావనం చేస్తుంది అని పూజించేవారేమో చెత్త చెదారం అంతా కలిపేస్తున్నారు. కానీ వాస్తవంగా సత్యయుగంలో నీరు చాలా శుద్ధంగా ఉండేది. బాబా అయితే చూశారు, కొంతమందిలో జ్ఞానమే లేదు కానీ ఎలాంటి చెత్త వెయ్యరు. కొందరు అన్నీ తెలిసి కూడా చెత్త చెదారం వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది, నీళ్ళు ఎలా పావనం చేయగలుగుతాయి? తనలోనే మాలిన్యం కలుస్తూ ఉంటే ఇంకా నీళ్లు ఎలా పావనం చేయగలుగుతాయి? పాప అర్థం చేయిస్తున్నారు. మధురమైన పిల్లలు, ఎప్పుడూ కన్ఫ్యూజ్ అవ్వకండి. తండ్రి యొక్క స్మృతిని ఎలా చెయ్యాలి, తండ్రిని జ్ఞాపకం చేయడం కష్టమవుతుంది అని ఇలా కన్ఫ్యూజ్ అవ్వకండి. అరే, తండ్రిని మీరు జ్ఞాపకం చేయలేరా? వారైతే కుక సంతానం, కానీ మీరైతే ముఖ సంతానం. మీరు బాబా ద్వారా అడాప్ట్ చేసుకోబడిన పిల్లలు కదా. అడాప్టెడ్ పిల్లలకు తండ్రి యొక్క ప్రాపర్టీ లభిస్తుంది. దాన్ని వారు ఎలా మర్చిపోగలుగుతారు? నిరంతరం వాళ్ళు కృతజ్ఞతా భావంతో ఉండి ఆ తండ్రిని జ్ఞాపకం చేస్తూ ఉంటారు కదా. నన్ను అడాప్ట్ చేసుకొని ఇంత గొప్ప వారసత్వానికి నన్ను యజమానిగా అధికారిగా చేశారు అని ఎప్పుడు ఆ తండ్రిని జ్ఞాపకం చేస్తూ ఉంటారు కదా. కానీ పిల్లలు ఇక్కడ అనంతమైన తండ్రి నుండి అనంతమైన ప్రాపర్టీ లభిస్తూ ఉన్నా వాళ్ళని మర్చిపోతున్నారు. ఈ శివబాబాను తండ్రిని మర్చిపోతున్నారు. మరి ఈ తండ్రిని అలా మరచిపోకూడదు కదా. లౌకిక పిల్లలు తండ్రిని ఎప్పుడైనా మరచిపోతారా? కానీ ఇక్కడ మాయ యొక్క అపోజిషన్ బాగా ఉంటుంది. మాయ యుద్ధం నడుస్తుంది. మొత్తం ప్రపంచమంతా ఒక కర్మక్షేత్రం. ఆత్మ ఈ శరీరంలో ప్రవేశించి ఇక్కడ కర్మలు చేస్తుంది. బాబా కర్మ అకర్మ వికర్మ యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. ఇక్కడ రావణ రాజ్యంలో కర్మలు వికర్మలుగా అవుతున్నాయి. అక్కడ రావణ రాజ్యమే ఉండదు. కర్మలన్నీ అకర్మలుగా అవుతాయి, వికర్మలు అనేవి జరగవు. ఇక్కడైతే ఇది చాలా సహజమైన విషయం. వికర్మలు చేయడం చాలా ఈజీ. ఇక్కడ అందరు వికర్మలే చేస్తూ ఉన్నారు. రావణ రాజ్యంలో కర్మలన్నీ వికర్మలుగా మారుతున్నాయి. అందుకే వికర్మల యొక్క దండన అనుభవిస్తారు తప్పనిసరిగా.
రావణుడు అనాది అని మాత్రం అనకూడదు. అర్ధకల్పం అయితే రావణ రాజ్యం ఉండనే ఉండదు కదా, అర్ధకల్పం రామరాజ్యం ఉంటుంది. మరి రావణుడు అనాది అని అనడం తప్పవుతుంది. మీరు ఎప్పుడైతే దేవతగా ఉండేవారో అప్పుడు మీ కర్మలు అకర్మలుగా ఉండేవి. ఇదంతా జ్ఞానం. మీరు పిల్లలుగా అయ్యారు, మరి చదువు కూడా చదువుకోవాలి. బస్ ఇంకా వేరే ఏ వ్యాపారం యొక్క ఆలోచన కూడా మీకు రాకూడదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ మీ వృత్తిరీత్యా వ్యాపారం మొదలైనవి చేసుకుంటూ కూడా బాబా అంటారు కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి. ऐसा దేవతా తుమ్ బన్నే వాలే హో. ఇటువంటి దేవతగా మీరు తయారయ్యేవారు ఉన్నారు. కానీ ఆ గుర్తులు విష్ణుమూర్తికి ఇచ్చేశారు. ఎందుకంటే మీకు శోభనీయంగా ఉండవు, వారికే శోభనీయంగా ఉంటాయి. విష్ణువు యొక్క 2 రూపాలే ఈ లక్ష్మీనారాయణులు. వారిది అహింస పరమో దేవి దేవతా ధర్మం. ఎలాంటి వికారాల యొక్క కామ వికారం యొక్క హింస ప్రదర్శించరు. గొడవలు పోట్లాటలు యుద్ధాలు కూడా ఉండవు. మీరు డబల్ అహింసకులుగా అవుతారు. సత్యయుగానికి యజమానిగా మీరు ఉండేవారు. దాని పేరే గోల్డెన్ ఏజ్. కంచనకాయ శరీరము, కంచన ప్రపంచం. కంచన ప్రపంచము అంటే అది బంగారు ప్రపంచం. ఆత్మ మరియు కాయ 2 కంచనంగా మారిపోతాయి. కంచనకాయగా ఎవరు తయారు చేస్తారు? మరి బాబా. ఇప్పుడైతే ఐరన్ ఏజ్డ్ ఇది. ఈ ఐరన్ ఏజ్ ప్రపంచంలో అందరి బుద్ధి ఐరన్గా మారిపోయింది. ఇప్పుడు మీరు అంటారు సత్యుగం అనేది ఒకప్పుడు పాస్ట్లో ఉండేది అని. నిన్నటి వరకు సత్యుగం ఉండేది. నిన్నటి వరకు మీరు రాజ్యం చేసేవారు. మీరు నాలెడ్జ్ఫుల్గా అవుతున్నారు ఇప్పుడు. అయితే అందరూ ఒకే విధంగా అయితే ఉండరు అంటున్నారు బాబా. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, నేను ఆత్మను అకాల సింహాసన అధికారిని. ఈ స్మృతిలో ఉండాలి. హద్దు మరియు బేహద్ రెండిటిని దాటి ముందుకెళ్ళాలి. దీనికోసం హద్దులన్నిటి నుండి బుద్ధిని చిక్కుకోనివ్వకూడదు. ఫస్ట్ పాయింట్లో బాబా ఏం చెప్తున్నారంటే నేను ఆత్మను అకాల సింహాసన అధికారిని. ఇదే స్మృతిలో ఉండాలి. హద్దు బేహద్దును దాటి వెళ్ళాలి. కాబట్టి హద్దులలో బుద్ధిని చిక్కుకోనివ్వకూడదు. ఇంకా హద్దు విషయాల్లో బుద్ధిని చిక్కుకునేలా చేయకూడదు. సెకండ్ పాయింట్, అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం ఆస్తి లభిస్తుంది. ఇది నశాలో ఉండాలి. కర్మ అకర్మ వికర్మల గతిని తెలుసుకొని వికర్మల నుండి రక్షించుకోవాలి. చదువుకుంటున్న సమయంలో వ్యాపారం మొదలైన వాటి నుండి బుద్ధిని తొలగించాలి. చదువుకునేటప్పుడు అవి గుర్తు రావద్దు, కానీ వ్యాపారం చేసేటప్పుడు బుద్ధిలో జ్ఞానం ఉండాలి, బుద్ధిలో బాబా స్మృతి ఉండాలి. కానీ బాబాని జ్ఞాపకం చేసేటప్పుడు వ్యాపారం ఆలోచనలు రాకూడదు. ఏ పని చేస్తూ ఉన్నా జ్ఞాన యోగాలు గుర్తుండాలి. కానీ జ్ఞాన యోగాల్లో మగ్నమై ప్రత్యేకంగా సమయం తీసుకొచ్చినప్పుడు విషయాలను పనులను గుర్తు తెచ్చుకోకూడదు. ఇలా సెకండ్ పాయింట్లో బాబా ఒకటి వారసత్వం యొక్క నశ ఉండాలి అంటున్నారు. కర్మల పైన అటెన్షన్ ఇవ్వాలి. అలాగే బుద్ధిని ఏకాగ్రం చేయాలి. చదువుకునేటప్పుడు వ్యాపార ఆలోచనలు రావద్దు. వరదాన్, श्रीमत की लगाम को टाइट कर मन को वश करने वाले बालक सो मालिक भव. శ్రీమతం అనే కళ్ళెమును టైట్ చేసి
మనసును వశం చేసుకునేటువంటి బాలక్ మరియు మాలిక్ భవ. శ్రీమతం అనే కళ్ళెమును టైట్గా చేసి మనస్సును వశం చేసుకునేటువంటి బాలుడు మరియు యజమాని భవ. వివరణ: ప్రపంచంలోని వారు అంటారు, మనస్సు ఒక గుర్రం లాంటిది, బాగా వేగంగా పరిగెడుతుంది అని. కానీ మీ మనస్సు అటు ఇటు అలా పరిగెత్తదు. ఎందుకంటే శ్రీమతం అనే కళ్ళెము దృఢంగా ఉంది. ఎప్పుడైతే మనస్సు బుద్ధి సైడ్ సీన్స్ని చూడడంలో నిమగ్నం అవుతాయో అప్పుడు కళ్ళెము లూజ్ అవుతుంది. లూజ్ అయిన కారణంగా మనస్సు చంచలం అవుతుంది. అందుకే ఏదైనా అలాంటి విషయం ఉన్నప్పుడు, మనస్సు చంచలమైనప్పుడు శ్రీమతం అనే కళ్ళెమును టైట్ చేయండి. అప్పుడు గమ్యానికి చేరుకుంటారు. బాలక్స్ మాలిక్ హూ, నేను బాలుడిని యజమానిని అనుకోండి. బాలుడు బాలక్ స్థితి ఉండాలి, మాలిక్ యజమాని స్థితి కూడా ఉండాలి. ఈ స్మృతితో అధికారిగా అయి మనస్సును మీ వశం చేసుకోండి. నేను బాలుడిగాను ఉన్నాను, యజమానిగాను ఉన్నాను అని చెప్పి మనస్సును యజమానిగా నడిపించండి. स्लोगन: सदा निश्चय हो कि जो हो रहा है वो भी अच्छा और जो होने वाला है वो और भी अच्छा, तो अचल अडोल रहेंगे. సదా నిశ్చయం ఉండాలి. ఏది జరుగుతుందో అది మంచికి, ఏదైతే జరగబోయేది ఉందో అది ఇంకా మంచికి అని. అప్పుడు అచలంగా స్థిరంగా ఉంటారు. నిశ్చయం ఏముండాలి? ఏదైతే జరుగుతుందో అది మంచికి, ఏదైతే జరగబోతుందో అది ఇంకా మంచికి అని. అప్పుడు ఏ పరిస్థితిలో కూడా చంచలం అవ్వరు, స్థిరంగా ఉంటారు, బుద్ధిని ఏకాగ్రం చేయగలుగుతారు. ఈరోజు స్వమానము: నేను బాలక్స్ మాలిక్ ఆత్మను, నేను బాలుడిని యజమానిగా ఉన్న ఆత్మను. ఇదే అనుభవం చేద్దాం. రోజంతలో మనస్సును శ్రీమతం అనేటువంటి కళ్ళెంతో టైట్గా పెట్టుకొని ఉంచుకుందాం. చంచలంగా అవ్వనివ్వద్దు. అటెన్షన్ ఇద్దాం. ఓం శాంతి.